నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. కొత్త సంవత్సరం ఎన్నికలతో తెలంగాణ రాష్ట్రంలో స్వాగతం పలకబోతుంది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో పూర్తయిపోయాయి. ఇక ఆ తర్వాత పరిషత్ ఎన్నికలు ఉంటాయని కూడా చాలామంది అంచనాలు కూడా వేసుకున్నారు. కానీ అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మున్సిపల్ ఎన్నికలను నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే దాదాపు కూడా ఈ ప్రక్రియ కూడా ఇటు ప్రభుత్వం తరఫున కూడా ప్రాసెస్ అయిపోయింది. ఇక ఎన్నికల సంఘానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఏ క్షణాలైనా ఎప్పుడైనా కానీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క నెలలో అంటే జనవరి నెలలో మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. దాని తర్వాత ఫిబ్రవరిలో మాత్రం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి కూడా అన్ని రకాల ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దాదాపు ఒక అధికారిక ప్రకటనే ఆలస్యంగా ఉంది. ఎన్నికల సంఘం కూడా ఎన్నికలు నిర్వహించడానికి కూడా అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేసుకుంటుంది. ఓటర్ల జాబితా ఖరారైతేంది, దాంతోపాటు పోలింగ్ కేంద్రాల గుర్తింపు అయితేంది, ఇక బ్యాలెట్ బాక్సులు, ఇక ఈ సిబ్బంది రకరకాల శిక్షణ అన్నీ కూడా ప్లాన్ చేసుకుంటున్నాయి. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి ప్లాన్ అయితే చేసుకున్నది. వాస్తవానికి చాలామంది సర్పంచ్ ఎన్నికల తర్వాత ఇదే హవాలో ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించబోతున్నట్టు కూడా చాలామంది అనుకున్నారు. ఇక గ్రామాల్లో కూడా ఆయా ప్రాంతాల్లో కూడా అభ్యర్థులకు సంబంధించిన ఖరారు చేసుకోవడము, ఇక ప్రణాళికలు చేసుకోవడము, పార్టీల పరంగా కూడా ఏ రిజర్వేషన్ వస్తే ఎలా ఉంటుందని కూడా లెక్కలు వేసుకున్నారు. కానీ అందుకు భిన్నంగా మాత్రం ముందుగా అయితే మాత్రం మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించడానికి అయితే మాత్రం ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగా ఏ నిమిషంలోనైనా నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతుంది. మరి ఎన్నికలు ఎప్పుడు ఉండబోతున్నాయి, ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని కూడా అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఇదే సందర్భంలో ఇటు జరుగుతున్న పరిణామాలు అధికారిక వర్గాల సమాచారం ప్రకారం అయితే మాత్రం సంక్రాంతి పండగ ముందు లేకపోతే ఆ తర్వాతనైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు మేడారం జాతర జనవరి 28 నుండి ప్రారంభం కాబోతుంది. ఇలాంటి సందర్భంలో ఆ సమయంలో కంటే అంతకంటే ముందే షెడ్యూల్ ప్రకటిస్తే బాగుంటుంది. షెడ్యూల్ ప్రకటించిన వెంటనే నెక్స్ట్ మంత్ ఒకవేళ జాతర అయిపోయిన తర్వాత కూడా అధికార పార్టీ కానీ ప్రచారం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మాత్రం ఇటు చాలా కార్యక్రమాలు ఉంటాయి. అక్కడ అధికారికంగా ఆ యొక్క జాతరను నిర్వహించే క్రమంలో ఇటు ఎన్నికలు రావడం వల్ల దృష్టి పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో జాతరను దృష్టి పెట్టుకొని ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ ఉండే అవకాశం ఉన్నట్టయితే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక షెడ్యూల్ ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు సంక్రాంతికి అంటే ముందు షెడ్యూల్ వేయడము, అలాగే ఈ యొక్క నెలలోపే దాదాపు అంటే ఫిబ్రవరిలో దాదాపు ప్రాసెస్ పూర్తి చేయని అయితే లెక్కలు పెట్టుకుంది. అన్నీ అనుకున్నట్టుగా ఉంటే మాత్రం మొత్తానికి ఫిబ్రవరి 2వ వారం లేకపోతే 3వ వారంలో మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసే ఒక ఉద్దేశంతో ఉన్నది. అంటే ఫిబ్రవరి నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక మున్సిపల్ సంబంధించిన ఎన్నికల ఏదో ప్రాసెస్ ఏదందో ఈ ప్రక్రియ తతంగం అంతా కూడా పూర్తి చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మెజార్టీ స్థానాలు గెలవాల్సిందే అంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా తానే స్వయంగా ప్రచారంలో దిగబోతున్నట్టు కూడా ఇప్పటికే సీఎంఓ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఇప్పుడు అమెరికా టూర్ ఉంది. అమెరికా టూర్ తర్వాత ఫిబ్రవరి 3 నుండి మళ్ళీ ఈ ఎన్నికల మీద దృష్టి పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. వరుసగా గతంలో ఏ జిల్లాలో అయితే ఆయన ప్రచారం చేయలేదో, అలాగే అక్కడికి వెళ్ళలేదో అక్కడికి వెళ్ళేలాగా ప్లాన్ చేస్తున్నారు. దాంతోపాటు ఎన్నికల్లో ప్లస్ అయ్యే విధంగా మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునే విధంగా ప్రతిపక్షాలను దెబ్బతీసే విధంగా మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఇక ప్రచారాన్ని ఊపందేలా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే సందర్భంలో ఇటు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా టాస్క్ అయితే ఇవ్వబోతున్నారట. ఎందుకంటే ఇటు సర్పంచ్ జూబ్లీస్ ఎన్నికలు ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత ఈ మెజార్టీ స్థానాలు 300-200 అయితే మాత్రం ఇటు సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలవడంతో ఇంకా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలి. చాలా పరిమితంగా జరిగే స్థానాల్లో జరిగే ఎన్నికల కారణంగా అందరూ కూడా పూర్తి స్థాయిలో ఏకాగ్రత పెట్టే అవకాశం ఉంటుంది, ప్రణాళికలు వేసుకునే అవకాశం ఉంటుంది, ప్రచారం చేసుకునే అవకాశం ఉంటున్న సందర్భంగా ఈ ఎన్నికలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోబోతుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం ద్వారా నెక్స్ట్ పరిషత్ ఎన్నికల్లో దాని ప్రభావం ఉండేలాగైతే మాత్రం అనుకున్న విధంగా అయితే చేస్తుంది. ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే మాత్రం బీఆర్ఎస్ అయితే మాత్రం గతంలో అధికారంలో ఉన్న కారణంగా మెజార్టీ స్థానాలు మొత్తం కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. ఇక
ఇటు కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టాలంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరి ఎవరైతే వాళ్ళకి ఆశించని స్థానం రాలేదో వాళ్ళను మళ్ళీ బీఆర్ఎస్లో చేర్చుకోవాలని ఒక ఆలోచన చేస్తుంది. అదే సందర్భంగా ప్రతిపక్ష పార్టీగా మీరు ప్రభుత్వాన్ని మీ సమస్యల పట్ల మాత్రం మేము మాట్లాడుతున్నాము, మాకు అనుకూలంగా ఓటేస్తే ప్రభుత్వమే మరిన్ని హామీలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఎలాగూ రెండో స్థానాన్ని కాపాడుకోవాలి, బీజేపీని ఢీకొట్టి ఇటు కాంగ్రెస్కు మేమే పోటీ అన్న ఉద్దేశంగా బీఆర్ఎస్ వ్యూహం అయితే ఉండబోతుంది. మరి దీనికి పూర్తి స్థాయిలో మరి జూబ్లీస్ తరహాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి బాధ్యతలు తీసుకుంటారా, లేకపోతే ఎక్కడిదక్కడికే సెగ్రిగేట్ చేసి మరి ఎవరికి వారికే బాధ్యతలు ఇస్తారా, లేదా హరీష్ రావు పాత్ర ఏంటనే దానిపైన అయితే మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ అయితే వినిపిస్తుంది. ఇక అధినేత కేసీఆర్ డైరెక్షన్ చేస్తాడు తప్ప డైరెక్ట్ ప్రచారంలోకి రాకపోవచ్చు అని కూడా చాలామంది అనుకుంటున్నారు. చూడాలి మరి అనూహ్యంగా ఆయన వస్తారా, మరి లేకపోతే కేటీఆర్ వారికే పరిమితం చేస్తారా, ఎవరికి వారికి అవకాశం ఇస్తారా లేదా అయితే మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. బీజేపీకి మాత్రం ఇటు మున్సిపల్ ఎన్నికలంటే దాదాపు అర్బన్ ఓటింగ్ గల ఎక్కువ ఓటర్స్ అయితే ఉంటారు. ఇందులో భాగంగా బీజేపీకి సాంప్రదాయంగా అర్బన్లో మంచి ఓటు బ్యాంక్ ఉంటుంది. ఎక్కువ కూడా మైనార్టీ ముస్లిమ్స్ ఎక్కడ ఉంటారో అక్కడ బీజేపీ కూడా అక్కడ బలంగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఎక్కువగా కూడా ఫోకస్ పెట్టబోతుంది. ఎందుకంటే ఇటు మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉన్న సందర్భాల్లో కూడా పోటీ ఇద్దరు ఎంఐఎం వర్సెస్ బీజేపీ అన్నట్టుగా కూడా చాలా ప్రాంతాల్లో సాగుతుంది. ప్రధానంగా ఇటు నిజామాబాద్ విషయానికి వచ్చినా, ఇటు ఆదిలాబాద్ విషయానికి వచ్చినా, ఇటు కరీంనగర్కి వచ్చినా, ఇలా కొన్ని ప్రాంతాల్లో మాత్రం చాలా బలంగా అయితే ఉంది. ఇలాంటి సందర్భంలో బీజేపీకి చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంది, కానీ బీజేపీ చాలా కష్టపడాల్సిన సందర్భం కూడా ఉంది. మరి అంతర్గత సమస్యల నేపథ్యంలో రాష్ట్ర నేతలు మరి ఈ ఎన్నికలను ఎలా తీసుకుంటారు, మరి పార్టీని ఎంత ముందుకు తీసుకెళ్తారు, మరి సెకండ్ ప్లేస్కు సాధ్యమవుతుందా, అనూహ్యంగా మరి ఏం జరగబోతుంది అనే క్వశ్చన్ అయితే ఉంది. సో ఇటు ఎంఐఎం పార్టీ కూడా వాళ్ళ ఓటు బ్యాంకింగ్ ఉంది, వాళ్ళు కూడా మెల్లమెల్లగా కూడా ఓటు బ్యాంక్ పెంచుకుంటూ దాన్ని సీట్ల స్థానాన్ని కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీతో స్నేహపూర్వక పోటీ కారణంగా మరి ఈ ఎన్నికల్లో ఎలా ఉంటుంది, మరి గతంలో బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్న ఎంఐఎం ఈసారి మరి పోటీ కొనసాగిస్తుందా, మద్దతు ఇస్తుందా, ఏ రకంగా వస్తుంది, ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎవరిపై ప్రభావం పడుతుంది అనే దానిపైన మాత్రం చర్చ అయితే ఉంది. ఇలా ఇక కమ్యూనిస్ట్ పార్టీలు ఇటు ఖమ్మం జిల్లాలో కూడా బలంగా ఉన్నాయి. ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వారికి కూడా సవాల్. ఇలా మొత్తానికైతే మాత్రం పార్టీల పరంగా వాళ్ళైతే మాత్రం వాళ్ళ ప్రణాళికలు అయితే చేసుకుంటున్నారు. ఇక అర్బన్ ఓట్ బ్యాంకు ఎక్కువగా ఉన్న మున్సిపాలిటీలు కావడంతో అన్ని ప్రధాన పార్టీలు కూడా ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నారు. అధికార పార్టీ అయితే మాత్రం ఎక్కువగా కూడా అంటే దాదాపు వైట్ వాష్ చేసేలాగా, స్వీప్ చేసేలాగైతే మాత్రం ప్లాన్ చేస్తుంది. సర్పంచ్ ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు రావాలి, ఆ రకంగా మాత్రం రాకపోతే మాత్రం క్రమశిక్షణ చర్యలు కానీ భవిష్యత్తులో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై మాత్రం వేటు తప్పకుండా మీపై అందరి దృష్టి ఉంది, అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్తాయని కూడా ఇండైరెక్ట్గా పార్టీ తరపు నుండి ఇటు ఒక రకంగా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా ఒక పెద్ద టాస్క్ అయితే కాబోతుంది. ఇక అధికార పార్టీకి లోకల్ బాడీ ఎన్నికలు జరిగినప్పుడు మాత్రం మెజారిటీ స్థానాల్లో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు నెట్టుకొస్తుంది అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఇక బీఆర్ఎస్ ఏ స్థాయిలో దీన్ని ఢీ కొట్టగలుగుతుంది, బీఆర్ఎస్ తమ పట్టును ఎలా నిలుపుకోగలుగుతుందో చూడాల్సింది. అలాగే అర్బన్ ఓటింగ్ బాగా నమ్ముకున్న బీజేపీ ఎంత వాళ్ళ ఒక బలాన్ని చూపించుకోగలుగుతుందో తెలియాల్సిన అవసరం ఉంది. ఎంఐఎం తమ ప్రాతినిధ్యాన్ని ఏ స్థాయిలో ఓట్ బ్యాంక్ని ఎట్లా పెంచుకుంటుంది, ఎంత ఎవరిపై ప్రభావం చూపుతుంది అని మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఇక లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన ప్రాసెస్ మొత్తం కూడా తొందరలో పూర్తి చేయాలని చూస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేసుకున్నది. ఇక మున్సిపల్ ఎన్నికలపైన ఇక దృష్టి పెట్టింది. త్వరలో ఇక ఎన్నికల సంఘం ఎప్పుడైనా కానీ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇక పరిషత్ ఎన్నికలకు మాత్రం వెళ్ళడానికి సిద్ధమవుతుంది. కేంద్రం నుండి రావాల్సిన గ్రాంట్స్ అన్ని కూడా పెండింగ్లో ఉన్నాయి. ఎందుకంటే పాలక వర్గాలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఇటు సర్పంచ్ సంబంధించింది అయితే మున్సిపాలిటీలకు సంబంధించిన రావాల్సిన నిధులు కూడా పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వర్షన్ ఏంటంటే 500 కోట్ల వరకు అయితే మాత్రం పెండింగ్లో ఉన్నాయి. ఏదైతే ఈ ప్రణాళిక సంఘం నుండి రావాల్సింది అయితే ఉన్నాయి. ఈ ఎన్నికలు నిర్వహించడం ద్వారా
ఇంకా 500 కోట్లు అదనంగా ఈ యొక్క కార్పొరేషన్లకు మున్సిపాలిటీలకు వచ్చే అవకాశం ఉందని కూడా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తుంది. ఇలా మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త సంవత్సరంలో మాత్రం వరుసగా ఎన్నికల నామ సంవత్సరంగా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగా ఎన్నికల నగారా మోగించడానికైతే మాత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత పరిషత్ ఎన్నికలు, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు, మరి ఖైరతాబాద్ ఎమ్మెల్యే మాత్రం రాజీనామా చేస్తే మాత్రం ఇక్కడ మరోసారి ఉప ఎన్నిక వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికలకైతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎప్పుడైనా సంక్రాంతి కంటే ముందు, ఆ తర్వాత ఎప్పుడైనా కానీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 3వ వారం లోపు, దాదాపు ఫిబ్రవరి నెలలోపుగా ఏదైతే మున్సిపాలిటీలకు సంబంధించిన మున్సిపల్ ఎన్నికల ప్రాసెస్ అంతా కూడా పూర్తి కావాలని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎన్నికల సంఘం కూడా అందుకు ఏర్పాట్లను కూడా మొత్తం సిద్ధమవుతుంది. మరి చూడాలి ఎలా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ ఎన్నికలు కూడా సర్పంచ్ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు అయితే మాత్రం రాజకీయ పార్టీల గుర్తులతో జరిగే ఎన్నికల కారణంగా ఎవరిపై ప్రభావం చూపుతుంది, ఎవరు ఏ స్థానంలో ఉంటారు, ఓటర్లు ఎవరిని ఆశీర్వదిస్తారనేది మాత్రం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క ఫలితాలు మాత్రం నెక్స్ట్ పరిషత్ ఎన్నికల్లో కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు కూడా సీరియస్ తీసుకున్నాయి. చూడాలి మరి ప్రజల ఆశీర్వాదం, ప్రజలు ఎవరి వైపు, ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో మాత్రం మరికొద్ది రోజుల్లో ఒక స్పష్టమైన క్లారిటీ రాబోతుంది. ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే దిశ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన కామెంట్స్ అయితే మాత్రం సలహాల రూపంలో కామెంట్ బాక్స్లో ఉండండి. మొత్తంగా దిశ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.